ఎట్లా చూడొచ్చు సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ పొలిటికల్ హీట్‌ని ఎట్లా చూడొచ్చు? ఓ సీనియర్ పొలిటికల్ లీడర్‌గా ఏం చెప్తారు? పొలిటికల్ ఈట్ అంటే మొన్నటి 3 నెలల కింద జరిగిన ఎన్నిక హ్మ్. కేసీఆర్ ఉండాలనా వద్దా అని జరిగింది. హ్మ్. కేసీఆర్ ఉండాలనా హ్మ్. వద్దా? హ్మ్. అన్ని కానీ కేసీఆర్ అద్దు హ్మ్. అని జరిగింది. హ్మ్. ఓటరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకలే. హ్మ్. ఓటరుకు దొరకలే. కలవలే. ఊళ్ళేవు పోలే. హ్మ్. ఈయన దగ్గర పైసలుండా లేకనా ఎందుకో కానీ పోలే. కానీ ఓట్లేసిర్రు. హ్మ్. ఎట్లేసిర్రు ఓట్లు? టీఆర్ఎస్ బాపతి పైసలు తీసుకొని ఓట్లేసిర్రు. హ్మ్. ఇప్పుడు ఏది కాంగ్రెస్‌కి ఓటేసిండ్రా? ఓట్లేసిర్రు కాంగ్రెస్‌కేసిర్రు. హ్మ్. ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు విన జరుగుతుంది ఎన్నిక. హ్మ్. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఈడ గెలిచున్నది. హ్మ్. కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ వీళ్ళకు లేడు. హ్మ్. ప్రధానమంత్రి క్యాండిడేట్ దూతలేడు. దేనికి కాంగ్రెస్‌లో? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ ఉన్నారు గదా! రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితాడని జనం నమ్మతలేదు. హ్మ్. లీడర్ నమ్మితే నమ్మచ్చు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ లీడర్ నమ్మితే నమ్మచ్చు. హ్మ్. ఏ పార్టీ లీడర్‌ని కూడా నమ్ముతలేడు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు జతగట్టిండ్రు కదా! మేము కూడా అందరం కూటమని. హ్మ్. ఆ కూటమిలో ఉన్నోడు ఎవడు రాహుల్ గాంధీని కానలే. హ్మ్. కానకనే గట్లయింది అది. హ్మ్. కాంతి ఇట్లుండకపోవు. అంటే మళ్ళీ అధికారంలోకి బీజేపీ రాబోతుందా సెంట్రల్‌లో? 100కి 100 వాళ్ళ రాబోతారు. హ్మ్. ఎందుకంటే మనం కాదండి. లీడర్ చేతులు లేదండి. లీడర్ చేతులు లేదు. హ్మ్. జనం. ఓకే. డైరెక్ట్ జనం. ఇక్కడ తెలంగాణలో యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతం అంత ప్రభావితమైన ప్రాంతం ఇంకే ప్రాంతం కూడా లేదు. ఎందుకంటే 3 ఉద్యమాలు వచ్చినాయి ఈడ. హ్మ్. 69 ఉద్యమం. అవును. మొన్నటి తెలంగాణ ఉద్యమం. హ్మ్. నక్సల్బరీ ఉద్యమం. హ్మ్. ఈ 3 ఉద్యమాలతోటి జనం డోర్ టు డోర్ ప్రభావితమై ఉన్నది. హ్మ్. ఓడిపోవటానికి ఓటేయడు. హ్మ్. ఓడిపోవటానికి ఓటరు ఓటేయడు గాక ఏయడు. హ్మ్. ఏత్తాం. కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏసినాం. కానీ ఇప్పుడేత్తే వాడు ప్రధానమంత్రి కావాలిగా. వాని ఓటు ఏదైతున్నదో వాని ఓటు వృధా పోవద్దు. వాని ఓటు ముఖ్యమంత్రికేయాలనా, వాని ఓటు ప్రధానమంత్రికేయాలనా. రేవంత్ రెడ్డి మీద జరగలే మొన్నటి ఎన్నిక. హ్మ్. రేవంత్ రెడ్డి తెలివిగా తిప్పుకున్నాడు తన క్యాండిడేట్ అయ్యేటట్టుగా తప్ప హ్మ్. రేవంత్ రెడ్డా మన కేసీఆర్ అని జరగలే. హరీష్ రావు గూడా రీసెంట్‌గా ఒక వర్డ్ అన్నట్టుండు. మళ్ళీ మన పార్టీ అధికారంలోకొస్తది అని. ఆహా! అంటాడు అది వేరే ముచ్చట. హ్మ్. మేకపోతు గంభీరం అంటారు దీన్ని. హ్మ్. ఇప్పుడు అక్కడ పులి వచ్చినా కూడా మేకపోతు ఈడ గంభీరంగా ఈ దూత అంటదట. హ్మ్. ఏది కాలు. హ్మ్. మేకపోతు గంభీరం తప్ప ఎట్లా అయితది? రేవంత్ రెడ్డి గూడా మమ్మల్ని దాదాపు ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నిన్న కాక మొన్న ఏవో అన్నట్టు. అట్టి ముచ్చట్లన్నీ. ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏం పడగొట్టరు. హ్మ్. వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఏదైనా నాశనకాలం పుడితే అంటే చెప్పలేం గానీ, బీజేపీ ఏమన్నా స్కెచ్ చేస్తుందా అట్లా? స్కెచ్ ఏమేది ఇప్పుడు? హ్మ్. కర్ణాటక మాత్రం కూషయిద్దని అంటాన్లు మరి. హ్మ్. కర్ణాటక కూషయినాక మరి దీనికేమైనా రోగం పుడతదో చెప్పలేం. హ్మ్. కర్ణాటక మాత్రం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికలు కూషయిద్దని అంటాన్లు. హ్మ్. ఆ! ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి పడకనే. కాంగ్రెస్ పార్టీలా ఓ మానాన కుదరది. హ్మ్. కేంద్రమేమో గట్టిగా లేదు. కాంగ్రెస్ పార్టీలా ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా లేదు. అదే వాళ్ళ ఇబ్బంది. ఏం చెప్తారు మీ ఫ్రెండ్‌కి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీకి? అయిపోయింది ఇప్పటికైనా, అయిపోయింది ఇప్పటికైనా ఆయనే జరిగిన తప్పులను గంభీరంగా ఒప్పుకునేటువంటి ధైర్యవంతుడైతే ఒప్పుకోవాలి. హ్మ్. కానీ ఒప్పుకునేంత ధైర్యం ఉన్నదని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇంకా ఏదో మేకపోతు గంభీరం చేత్తాండు కానీ అది కరెక్ట్ కాదు. హ్మ్. మేకపోతు గంభీరం కరెక్ట్ కాదు. ఆ పిల్లల్ని ఇప్పటికైనా అదుపులో పెట్టుకుంటే మంచిది. హ్మ్. ఇంకెవళ్ళన్నా ఉద్యమకారులను ముందట పెట్టి మాట్లాడిస్తే మంచిది. హ్మ్. ఇయాల మధుసూదనాచారి ఒక్కడు తప్ప ఉద్యమకారుడు ఎవరు లేడు ఆడ. కనిపిత్తలేరు. హ్మ్. ఉద్యమకారులు ఉన్నారు. కొద్దిమందే ఉన్నారు. వేల మీద లెక్క పెట్టేంత. ఆయన గూడా సైలెంట్ అయినట్టుండు గదా! ఆ! వాళ్ళనన్నా ముందట పెట్టి మాట్లాడియాలి గానీ ఇప్పటికి గూడా వాళ్ళేనే. హ్మ్. ఆ! అది కరెక్ట్ ఇంకా కాదు. వాళ్ళ ఫ్యామిలీయే లీడ్ వాళ్ళ చేస్తుందంటారు. ఫ్యామిలీ లీడ్ చేత్తది. వాళ్ళ హ్మ్. ఫ్యామిలీకును అసలు ఈ ఉద్యమానికి ఏం సంబంధం అండి? హ్మ్. కేసీఆర్ సంబంధం ఉన్నది. అది వేరే ముచ్చట. ఇయాల కేసీఆర్ మాట్లాడితే ఆయనతో కదరున్నది. ఈ ఈ ఈ లీడర్లు గూడా ఆగకపోదురు. హ్మ్. కానీ ప్రజలలో లేదు. ప్రజలవి. హ్మ్. ప్ర ఇప్పుడు ఏం చెప్తారు? అప్‌కమింగ్ వచ్చే పొలిటికల్ లీడర్‌లకు గూడా ఓ సీనియర్ పొలిటికల్ లీడర్‌గా ఏం చెప్తారు? అంటే పొలిటికల్ లైఫ్ అంటే ఎలా రే ఉండాలి? రేపు ఏది పొలిటికల్ లైఫు ఇంత అధ్వానం ఉండుడైతే కరెక్ట్ కాదు. హ్మ్. ఇలాంటి పరిస్థితులైతే రావద్దు. హ్మ్.
కానీ ఈనాడున్న యువత ఒక మార్గం అయితే ఎన్నుకుంటుంది యువత ఉమ్, ఖచ్చితంగా. ఇక్కడ జాతీయ పార్టీలే ఉంటాయి రేపు. కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. ఉమ్, బీజేపీ ఇప్పుడు ముందట ఉన్నట్టు అనిపిస్తుంది. నేను బీజేపీలో ఉమ్, పోతే మాత్రమే మాట్లాడే మనిషిని అయితే కాదు నేను. ఉమ్. దాంట్లో ఉండే అవకతవకలు కూడా నాకు తెలుసు. కానీ ఎందుకో బీజేపీకి ఉన్నాయా బీజేపీలో అవకతవకలు ఉన్నాయా? అంటే లీడరు ఎవని గెలుపు వాడు కోరుకుంటాడు తప్ప సమిష్టిగా లీడర్షిప్ కనిపించలేదు కదా. ఉమ్. అంటే కోఆర్డినేషన్ లేదంట. అంటే కోఆర్డినేషన్ కంటే మీదేసుకొని ఇప్పుడు ఇది నా పని అని చేసుకునే వాళ్ళు లేదు. అది కనిపిస్తారు గట్టిగానే. ఉమ్. అది కొంత కనిపిస్తారు. అంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పని చేసుకుంటారు. స్వార్థం అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆ లీడర్లందరూ కూడా ఎన్నికల రంగం ఉన్నారు. ఉమ్, లీడర్లందరూ కూడా ఎన్నికల రంగం ఉన్నారు. ఉమ్, సమిష్టి బాధ్యత వహించి కనిపించలేరు. ఉమ్. సమిష్టి బాధ్యత కనిపించకపోయే వరకు లేదా అనిపిస్తుంది. అంటే ఎవ్వరికి వాళ్ళు నేనే గెలవాలనుకుంటున్నారు తప్ప బీజేపీ గెలవాలనుకోవట్లేదా? లేదు, అట్లేం లేదు. ఉమ్, నేను గెలవాలనుకుంటాను, బీజేపీ గెలవాలనుకుంటాను. కానీ జనం బీజేపీ గెలవాలనుకుంటాను. ఉమ్, జనం నరేంద్ర మోడీ ఎడల కరెక్ట్ లైన్లు ఉన్నారు. ఉమ్. జనం 1 to 1 జనం ఇంకేం ఉన్నారు. సమస్యలు ఉన్నాయి బీజేపీలో? బీజేపీలో ఇప్పటికేం సమస్యలు ఉండవు. ఎందుకంటే ఏమైనా సమస్యలు ఉన్నా కేంద్రం ఊకోదు, దాన్ని సరి చేస్తుంది. ఉమ్. ఊకోదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను రాజయ్య యాదవ్ గారు. కేసీఆర్ పతనానికి మీ కన్నీరు కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా నా కన్నీరు బొట్టు కూడా కారణమే. ఉమ్, నేను ఒక్కందే కాదు, అనేక మంది బాధ ఉన్నది. ఉమ్, కానీ నా కన్నీరు కూడా కారణము. నేను ఎన్నికల ముందు మీ టీవీలో చెప్పిన, ఉమ్, మీ టీవీలో కాక ఇంకా వేరే టీవీలో కూడా చెప్పిన, ఉమ్, ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాండు, ఉమ్, ఎలుమాయన ఓడిపోతాడని చెప్పిన. ఉమ్. అది రికార్డ్ అయి ఉన్నది. ఓకే. ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాండు, ఉమ్, ఎలుమాయన ఓడిపోతాడని చెప్పిన. అది జరిగింది. ఉమ్, ఎందుకంటే హృదయంతో ఉన్నోడు. ఉమ్, నేను బతికిందే నిజమైతే, ఉమ్, నేను ఆయనను ప్రేమించేది నిజమైతే, ఉమ్, నేను ఆయన ఎడల మెదిలిందే నిజమైతే, నేను బాధపడకుండా పోతే మాత్రం ఆయన శాపం కాదా? ఉమ్, నేను బ్రాహ్మడు వెనకట ఋషిలో ఉమ్, వాళ్ళు ఋషి శపించితే దాక్తుందని అనేది కదా. ఉమ్, నేను కూడా తప్పించుకుంటూనే పోయినా కదా. ఉమ్. నేను కూడా బాధపడకుండా పోతే ఆయన దాకదా అంటాను. మీ తపన శాపం లెక్క తాకింది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఉమ్, ఖచ్చితంగా. నేను చెప్పిన, రికార్డుకు చెప్పిన, రికార్డ్ అయి ఉన్నది, మీరు చూడండి. ఉమ్, నేను మీకు అవును, ఓ తీరుగా చూసా. చెప్పిన, కానీ నేను స్వయంగా ఇయే పొడి అక్షరాలతో చెప్పిన. ఉమ్. ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఏలుమాయన ఓడిపోతాడని చెప్పినా ఓడిపోయింది. ఓకే. పార్టీ ఓడిపోయింది. నా చెవుంటు ఉన్నదండి, నా రక్తం ఉన్నది, నా బాధ ఉన్నది, నా అవస్థ ఉన్నది. ఆయనతోటి ఇవన్నీ ఉన్నాయి. ఆయన కొడుకుని అరంగేట్ర మీటింగ్ చేసిన నేను కొరివిలా. ఆయన కొడుకు ఎక్కడ ఉండే? ఇప్పటికైనా చేంజ్ కావాలంటుండు. ఎలా చేంజ్ కావాలి? ఆయన మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఇప్పటికి కూడా ఉద్యమకారులను ఏరాలి. ఉమ్, ఏరినా కూడా ఏమని చెప్తావు? ఉమ్, ఎట్లైనా చేసి నా కొడుకుని దక్కి అని చెప్తావా? ఉమ్, ఎట్లైనా చేసి నా బిడ్డను పార్లమెంట్ పంపు అని చెప్తావా? ఉమ్, ఇప్పటికి నీకు ఇది నీకు పోతలేదు కదా. ఉమ్, మనం ఏదైతే అనుకున్నామో గజ్జెత్తామని చెప్పగలవా? ఉమ్, ఆనాడు ఇది అంతుండే, ఉద్యమ కోణంలో ఇది అంతుండే. ఆనాడు 3 అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఉమ్, ఆనాడు సుష్మా స్వరాజ్, ఆనాడు సోనియా, ఆనాడు మీర్జా కుమారి, ఈ 3 కలిస్తే తెలంగాణ వచ్చింది. నువ్వు ఆనాడు దిక్కేలేవైతివి. ఉద్యమ కోణమే కాక అన్ని పార్టీలు కూడా అనుకూలంగా అవును. ఉంటే మాత్రమే తెలంగాణ వచ్చింది. ఉద్యమం ఉవ్వెత్తున ఇల్లు కూడా తెలంగాణ కావాలనుకున్నది. ఉమ్, వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు ఆనాడు. అనుకుంటే మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగిచ్చింది. ఆ ఉర్రూతలూగిన ఉద్యమాన్ని నీ ఇంటకు తిప్పుకున్నావు. ఆ పార్టీ మళ్ళీ రేవుకొస్తుందని నేను అనుకుంటలేను. ఆయన రేవుకొచ్చినా రాదు. అయిపోయింది, అది నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది. అంటే ఇక క్లోజ్ బీజేపీ అదే బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కానీ అది టీఆర్ఎస్ కానీ అది క్లోజ్ అయిపోయింది, నాశనం అయింది. ఉమ్. అది రేవుకు రాదు.